పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఉపనిషద్ భాష్యము ఈశావాస్యోపనిషత్తు. ఇంతవరకు కూడా ఈ ఉపనిషత్తులు ఆరణ్యకముల యొక్క అంతిమ భాగములు ఉన్నటువంటి విషయములని అనుకున్నాం. ఇక వేదం అనేది త్రికాండాత్మకము. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, అథవా ద్వివిధ నిష్ఠా పురా ప్రోక్త అని చెప్పిన ప్రకారముగా కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు. ఉపాసన కూడా కర్మలో అంతర్గతము అని కొంతమంది చెప్పేదారు. కాబట్టి ద్వివిధ నిష్ఠ అంటే కర్మకాండ, జ్ఞానకాండ అని తీసుకోవచ్చు. అథవా జ్ఞానకాండ, ఉపాసనాకాండ, కర్మకాండ అని కూడా తీసుకోవచ్చు. ఈ విధముగా కర్మను ప్రతిపాదించి మానవునికి ఏ ఏ కర్మలు ఏ విధంగా చేయాలో అన్నటువంటి శరీర ఉపాధికి సంబంధించినటువంటిది, లోక విజ్ఞానమును వనర్చినటువంటిది అటువంటి కర్మ ప్రతిపాదకాన్ని తెలియజేసింది కర్మకాండ. ఇక శరీరాన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు, అతనికి సంబంధమైన విషయాన్ని తెలియపరిచేది జ్ఞానకాండ అన్నమాట. ఈ విధముగా ఈ జ్ఞానకాండనే వేదాంతము అందురు అన్నమాట. వేదము యొక్క అంతిమ భాగములో ఉన్నటువంటి విషయము కాబట్టి దీనిని వేదాంతము అథవా ఉపనిషద్భాగము అందురన్నమాట. వేదాంతం అంటే శృతి శిరోభాగే బ్రహ్మ ప్రతిపాదకే ఉపనిషద్రూపే, శృతి యొక్క శిరోభాగం అన్నమాట. ఆ విధంగా బ్రహ్మను ప్రతిపాదించే విషయం అన్నమాట. అదే ఉపనిషత్ రూపం అన్నమాట. ఉపనిషత్తు బ్రహ్మ మధ్య అభేదమే కానీ భేదం అనేది లేదన్నమాట. ఇక ఉపనిషత్తులన్నీ కూడా ఒక్కొక్క వేద శాఖకు ఒక్కొక్కటిగా ఉన్నదని ఆ ప్రకారం చెప్తున్నారు. ఒక్కొక్క వేద శాఖకి ఒక్కొక్కటి ఉన్నదని. అయితే ఈ వేద శాఖలు కూడా ఈ ప్రకారముగా 1180 శాఖలని మనకి చెప్తున్నారు. ఆ విధంగా ఈ ఉపనిషత్తులు కూడా 1180 ఉపనిషత్తులని ముక్తికోపనిషత్తు చెప్తున్నదన్నమాట. అయితే అవన్నీ ఇప్పుడు మనకి అందుబాటులో కూడా లేవు. ప్రస్తుతము ధియో సఫికల్ పబ్లిషింగ్ హౌస్ అడయారు వారి ద్వారా ప్రకాశితమైనటువంటివి 200 ఉపనిషత్తులు ఉన్నవని మనకి వారి ప్రకాశన ద్వారా తెలుస్తున్నది. అయితే ప్రస్తుతము మనందరికీ కూడా దేశములో అందుబాటులో ఉన్న ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు మాత్రం లభ్యమవుతున్నవి. అవి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అన్నమాట. ఈ ప్రకారముగా ఇక మనము అందుబాటులో ఉన్న విషయాన్ని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి కాబట్టి, వాటిని ఆశ్రయించాలి కాబట్టి 108 ఉపనిషత్తులు మాత్రం మనకి ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. వాటి యొక్క విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉపనిషత్తులు ఈ 108 ఏ వేదములో ఎన్ని ఉపనిషత్తులు అనేది మనకి తెలుసుకోవాలి. మనం ఋగ్వేదములో 10 ఉపనిషత్తులు, యజుర్వేదం అంటే శుక్ల యజుర్వేదములో 19, కృష్ణ యజుర్వేదములో 32, సామవేదములో 16 ఉపనిషత్తులు, అథర్వణ వేదంలో 31 ఉపనిషత్తు. ఈ మొత్తము కలిసి 108 ఉపనిషత్తులు అన్నమాట. అయితే ఈ 108 ఉపనిషత్తుల్లోనూ చక్కగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు బాగుగా చూసి అవగాహన చేసుకున్నారు. వారు చక్కగా అన్ని ఉపనిషత్తుల్ని అవగాహన చేసుకొని వాటిలో సారాంశంగా ఉన్నటువంటి అంటే 108 ఉపనిషత్తుల యొక్క సారాంశము 10 ఉపనిషత్తుల్లో ఎన్నుకొని ఆ 10 ఉపనిషత్తులకు శ్రీ శంకర భగవత్పాదుల వారు భాష్యమును వ్రాసిరి. అయితే అంత అల్ప వయస్సులో ఎలా రాశారంటే వారి జీవిత చరిత్ర చెప్పారు. అష్టవర్షే చతుర్వేదో ద్వాదశే సర్వశాస్త్రవితు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశో మునినారిత్యగాతు చెప్పారు.
అష్టవర్షే చతుర్వేద అంటే 8 సంవత్సరముల్లో 4 వేదాలని చక్కగా చదివినటువంటి వారు. చదవడమే కాదు, దానిని అవగాహన చేసుకుంటూ వాటిని బుద్ధికి పట్టించిన వారన్నమాట. ఈ రోజుల్లో ఒక్క వేదము చదవాలంటే 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. అది మరి మనసుకు ఎక్కాలంటే ఎంతకాలం పడుతుందో భగవంతుడికి ఎరుక. అటువంటి ఆ సందర్భంలో వారు 8 సంవత్సరాల్లో 4 వేదాలని చక్కగా అవగాహన చేసుకుని వాటిని కంఠస్థం కూడా చేసుకున్నారన్నమాట. అష్టవర్షే చతుర్వేద ద్వాదశే సర్వశాస్త్రకృతు. 12 సంవత్సరముల్లో సమస్తమైనటువంటి శాస్త్రాలని చక్కగా చదివారన్నమాట. షోడశే కృతవాన్ భాష్యం 16 సంవత్సరముల్లో వయస్సులో ఈ యొక్క భాష్యాలన్నీ రచించారు. 32 సంవత్సర వయస్సులో వారు ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు. అంటే అంతర్ధానమైనారు, ఐక్యమైనారని చెబుతారు. ఈ ప్రకారముగా అటువంటి మేధా సంపన్నులైన వారు ఈ యొక్క 10 ఉపనిషత్తులకి వారు చక్కగా భాష్యాన్ని వ్రాశారు. ఆ 10 ఉపనిషత్తులు ఏమిటి అనగా ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండూక్య, తైత్తిరీహీం, ఐతిరేయంచ చాంద్యోగ్యం, బృహదారణ్యకం దశాం. ఈ దశోపనిషత్తులు ఇప్పుడు మనకి భారతదేశం అంతా కూడా చక్కగా ప్రచురితమై ఉంటున్నవి. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్రేయోపనిషత్తు, ఐతిరేయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. 10 ఉపనిషత్తులు. ఈ యొక్క వేదాంతంలో ఈ 10 ఉపనిషత్తులు కూడా చక్కగా అవగాహన చేసుకున్నప్పుడు మానవునకు పరమలక్ష్యమైనటువంటి తత్వాన్ని సులభంగా తెలుసుకుంటాడు. ఇక ఉపనిషత్తు అంటే అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఇంతవరకు క్రమంగా వస్తూ ఉపనిషత్తును వివరించుకున్నాం. ఉపనిషత్తు ఇది ఏ విధంగా శబ్దము తయారైనది, ఇందులో ధాతువు ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. ఉప అనేది ఒక ఉపసర్గ, ని అనేది ఒక ఉపసర్గ. ఉపసర్గ పూర్వక సద్దులు విశరణ, గతి, అవసాదనం అని చెప్పింది శాస్త్రం. అంటే సదేర్ ధాతోహో విశరణ, గతి, అవసాధన అర్థస్య ఉప, ని పూర్వస్య క్విప్పు ప్రత్యాంతస్వరూపం ఉపనిషత్ ఇది. అది ఉపనిషత్ ఏ విధంగా మనకి శబ్దం ఉత్పన్నమైందో చెప్తున్నారు. ఇందులో ఉప అనే ఒక ఉపసర్గ ఉంది, ఇక ని అనే ఉపసర్గ ఉన్నది. ఈ 2 ఉపసర్గలతో కూడి ఆ ధాతువు సదురు ధాతు. ఆ సదురు ధాతువుకి 3 అర్థాలు. 1 విశరణ, 2 గతి, 3 అవసాదనం అన్నమాట. ఈ 3 అర్థాలతో కూడినటువంటిది. అయితే ఇప్పుడు మనం ఉప అంటే సమీపం అని అర్థం. ఉప సమీపే, నీ నితాంతః అంటే మిక్కిలి సమీపం అన్నమాట. పరమాత్మ యొక్క సమీపమును వర్ణింపచేసినటువంటి విషయం. ఇక విశరణం అంటే ఏమిటి? శిథిలము అని అర్థం. శిథిలం అంటే ఒక 100 సంవత్సరాల ఇల్లు కట్టిన తరువాత, లేక ఒక బ్రిడ్జి కట్టిన ఒక 200 సంవత్సరాల తరువాత అదేమవుతుంటుంది, కొంచెం ఆ యొక్క సున్నము అవన్నీ కూడా రాలుతూ ఉంటాయి. అప్పుడు మనం ఊహించేమంటాం, శిథిలమవుతున్నది అని అంటాం. ఆ విధంగా శిథిలమైన తరువాత కొన్నాళ్ళకి అవసాదనం. అవసాదనం అంటే నాశము. ఇక గతి అంటే ప్రాప్తి. అయితే 3 చెప్పుకున్నాం. సమన్వయం దేనిది చేసుకోవాలంటే మనకి అనేక జన్మల నుండి తన్నెవరో తాను తెలుసుకోకుండా చేయడానికి హేతుభూతమైనటువంటి అజ్ఞానము మనకు బాగా నాటుకొని ఉందన్నమాట. అది ఆ అజ్ఞానము శిథిలము కావాలంటే ఈ ఉపనిషత్తుని ఎవరైతే చక్కగా ఆశ్రయిస్తారో, ఈ ఉపనిషత్తుని ఎవరైతే చక్కగా శ్రవణము చేస్తారో, మననము చేస్తారో, నిధిధ్యాసనం చేస్తారో,
అటువంటి వారికి అవిద్యా గ్రంథి అనేది నాశనం అవుతుందన్నమాట. ఇక నాశనం అంటే ఏమిటి? మొట్టమొదట శిథిలమవుతుంది. అంటే ప్రాపంచిక విషయ వాసనకు హేతుభూతమైనటువంటి ఆ అజ్ఞానము కొద్ది కొద్దిగా నష్టం అవ్వడం ప్రారంభం అవుతుంటుంది. అయి చివరికి ఏమవుతుంది? అవసాధనం అంటే పూర్తిగా ఒక రోజుకి నాశమైపోతుంది. మరి నాశమైపోతే మనకు వచ్చే లాభం ఏమిటంటే గతి. గతి అంటే ప్రాప్తి. ప్రాప్తి అంటే ఏమిటి? జ్ఞాన ప్రాప్తి అథవా మోక్ష ప్రాప్తి. అది ఆ మోక్ష ప్రాప్తి స్థానం. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్య విసంవిసంతీతి తజ్జిజ్ఞాసస్వాం తతు బ్రహ్మ. అది అన్నమాట. అటువంటి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి మనకు కలుగుతుంది. ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నటువంటి చతుర్విధ ఫల పురుషార్థములలో పరమ ప్రయోజనమైనటువంటి ఆ మోక్షప్రదమైనటువంటి స్థితిని కలుగజేస్తున్నది ఈ ఉపనిషత్తు అన్నమాట. అందుచేత ఉపనిషత్ బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అన్నా, ఉపనిషత్తు అన్నా, బ్రహ్మస్థానమన్నా ఈ అన్ని అర్థాలు కూడా ఒకటే అని చెప్తున్నది శాస్త్రం. ఈ ప్రకారముగా ఈ ఉపనిషత్తు అంటే అర్థాన్ని మనం తెలుసుకున్నామన్నమాట. ఈ విధంగా ప్రస్తుతం మనం ప్రారంభింపబోతున్నటువంటి ఉపనిషత్తు ఏమిటంటే కృష్ణ యజుర్వేదీయ సంబంధము అన్నమాట. అది కాన్వశేఖ అంటే వాజసనేయ సంహితకి సంబంధించినటువంటిది ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తు ఇది మొట్టమొదట ఉంది. ఈశావాస్యం అనే మంత్రములు కూడా ఉన్న చేత ఆ మంత్రానుసారముగా ఈ ఉపనిషత్తుకు ఆ పేరు వచ్చినదనమాట. ఈశావాస్యమిదగం సర్వం అన్నటువంటి మొదటి వాక్యం ఉన్నది కాబట్టి ఉపనిషత్తుకి ఆ పేరునే సార్థకం చేస్తుంది. అందుకు ఈశావాస్యోపనిషత్తు. ఇది 18 మంత్రములతో విరాజమానమై ఉన్నది. భగవద్గీత ఎలాగైతే 18 అధ్యాయములతో ఉన్నదో, పురాణ ఎలా అయితే 18 పురాణాలతో శోభిల్లుతున్నదో ఆ విధముగా ఈ యొక్క ఉపనిషత్తు కూడా 18 మంత్రాలతో విరాజమానమై ఉంటున్నది. చెప్పారు శాస్త్రం. జపేచ్ఛ ప్రణవం నిత్యం జితాత్మా విజితేంద్రియః పఠేదుపనిషద్వాక్యం వేదాంతార్థాన్ చింతయేతు. చెప్తూ ఉన్నారు. జపేచ్ఛ ప్రణవం నిత్యం. నిత్యం ఏది జపించాలి అంటే చెప్తున్నారు శాస్త్రాన్ని, ప్రణవం జపించాలట. ఆ విధముగా దేనిని జయించాలి అంటే జితాత్మా విజితేంద్రియః. విజితేంద్రియః ఇంద్రియములను జయించినవాడే లోకాలన్నీ కూడా జయించినవాడు. అందుచేత ఏమి జయించాలంటే ఇంద్రియాలనే జయించాలని శాస్త్రం చెబుతుంది. అటువంటి శక్తిని మనకి ఆ యొక్క వేదమాత ఆచార్యుల వారు ప్రసాదించి అనుగ్రహించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.